కొంచెం సపోర్ట్ చేయకూడదబ్బా. ప్రభుత్వము సన్న రకం బియ్యాన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ ద్వారా ధరలను స్థిరీకరించి, అంటే మార్కెట్ ఉన్న రేటు కంటే బియ్యం కార్డు హోల్డర్ వాళ్ళకి తక్కువ ధరకి స్థిరీకరించి ఈరోజు బియ్యము పంపిణీని మొదలుపెట్టారు. దాని ద్వారా జిల్లాలో ఉన్న రైతు బజార్లలో అలాగనే మార్కెట్లో బియ్యాన్ని సప్లై చేసే వ్యాపార సంస్థలు 2 ఉన్నాయంట జిల్లాలో. వాటికి అలాగనే 18 రైస్ మిల్లర్లతో జిల్లా మొత్తము 18 రైస్ మిల్లర్స్తో ఈ అవగాహన ఒప్పందాన్ని చేసుకొని దాని ద్వారా ప్రజలకి సన్న బియ్యము నాణ్యమైన బియ్యాన్ని ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో 2 రకాల బియ్యాన్ని ఇస్తూ ఉంటారు. అది ఒకటి పీపీటీ స్టీమ్డ్ బియ్యం, అది 52 రూపాయలకి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. మార్కెట్లో 62 రూపాయలు రేటు ఉంటే, అలాగనే పీపీటీ రా బియ్యము 50 రూపాయలకి ఇస్తూ ఉంటారు. మార్కెట్లో దాని రేటు 60 రూపాయలు, అంటే 10 రూపాయలు 2 బియ్యాలలో తక్కువ రేటుకు. అంటే ఒక కుటుంబానికి 10 కిలోల బియ్యం ఇస్తారు నెలకి. ఈ నెలలో మొత్తం 1 నుంచి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎప్పుడైనా బియ్యము రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. అలాగనే ఈ చుట్టుపక్కల రైతు బజార్కి వచ్చి కొనుక్కొని పోవాలనుకున్న వాళ్ళకు అక్కడే అందుబాటులో ఉండే విధంగా, సౌకర్యంగా ఉండే విధంగా ఈ యొక్క రైతు బజార్లో కూడా స్టాల్ ఓపెన్ చేశారు. ఇది నెల మొత్తం ఎప్పుడైనా తీసుకుపోవచ్చు. టైమింగ్స్ ఎప్పుడన్నా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 4 గంటల వరకు. దీంట్లో నిబంధనలు కూడా బ్రహ్మాండంగా పెట్టారు. టైమింగ్ మస్ట్ మెయింటైన్ చేయాలా, రైస్ మిల్లర్లు మెయింటైన్ చేయాలా, ఇక్కడ రైతు బజార్లో ఉన్న షాప్ కూడా ఈ టైంని మెయింటైన్ చేయాలా. అలాగనే బియ్యాన్ని కూడా ప్రభుత్వం ఆదేశించిన విధంగా, నిర్దేశించిన విధంగా అదే క్వాలిటీ బియ్యాన్ని, అదే మంచి బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వము ఆదేశించడం జరిగింది. కంప్లీట్గా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, సివిల్ సప్లై అధికారులు కానీ ఎప్పుడు వాళ్ళని వచ్చి పరీక్షించాలన్నా కూడా వాళ్ళు సహకరించాలా, వ్యాపారస్తులు కూడా అని చెప్పేసి ఇందులో పెట్టడం జరిగింది. కాబట్టి మన కడపలో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ యొక్క 10 కేజీల బియ్యం కుటుంబానికి తీసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. ఏది ప్రభుత్వం ఆలోచన చేసినా పేద ప్రజలకు మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని మనం కూడా సద్వినియోగపరచుకొని మనము మన కుటుంబ భవిష్యత్తు కూడా ముందుకెళ్తామని ఆలోచన చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి, అవకాశం ఇచ్చిన ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.